ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. తే చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ తే చిలక కుంభరాశి వాళ్ళకి ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళకి భర్త కృష్ణ పరమాత్మ లాంటి వారు దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు కానీ మీకు చాలా ప్రేమగా చూసుకుంటాడు. అంటే కట్టుకున్న భార్యకి చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా ప్రేమతో చూసుకుంటాడు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే ఎప్పటికైనా కానీ కొంచెం తొందర ఎక్కువ. చేద్దాం అన్నట్టు, ఏ పని అయినా కానీ చేద్దాం అన్నట్టు తొందర ఎక్కువ. మా పెద్దలు ఏదో సంపాదించుండ్రు, ఆ పెద్దల ఆస్తికి చూసుకుంటా మనం కూర్చున్నవద్దు. ఏదో ఇంత భూమి సంపాదించుండ్రు, ఇంత వాళ్ళు సంపాదించింది, ఇంత ఇల్లు ఉంది, ఏదో ఎండి బంగ ఏదో ఉంది పెద్దలది కానీ అని దానికి ఆశపడరు. మనం సొంతం సంపాయాలి, మనం సంపాదించి మనం పెదమెట్టి లెక్కాలి, రాజా బతకాలన్నట్టు ఉంది. ఈ రాశి వాళ్ళకు ఈ కుంభరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం నాగదోషం చాలా చెడ్డగా ఉందండి. నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం, కొన్ని దోషాలు ఉన్నాయి ఇలాంటివి. అంటే ఈ కుంభరాశి వాళ్ళకు దోషం చాలా చెడ్డగా ఉంది. కళ్యాణ సంబంధంలో కూడా అంత కరెక్ట్ లేదు. కళ్యాణ సంబంధం రావడం, చూడడం, వెళ్ళిపోవడం, జరగకపోవడం. అబ్బాయికి అయితే అమ్మాయి ఇస్తా అనడం, చేద్దాం అనడం, మళ్ళీ వద్దనడం, ఇలా ఈ దోషం వలన ఏమైపోతుందంటే చేద్దామన్నట్టు అనిపిస్తుంది, ఆగిపోతుంది, చేద్దామన్నట్టు అవుతుంది, ఆగిపోతుంది. దేవుళ్ళు తిరిగినాం, భగవంతులు తిరిగినాం, ఎందుకు మాకు ఇట్లా అవుతుంది అని మీరు చాలా ఘనంగా ఆలోచిస్తుండ్రు ఈ కుంభరాశి వాళ్ళు. చూడండి, నాగదోషం అంటే సామాన్యం కాదు, సర్పదోషం అంటే సామాన్యం కాదు, కాలసర్పదోషం అంటే సామాన్యం కాదు, కుజదోషం అంటే సామాన్యం కాదు. అది చాలా దరిద్రంగా ఉంటాయి. అది కనిపించాయి. అది ఏది రావాలనుకున్నా దగ్గర వచ్చినా అది కథం, అది అక్కడిదక్కనే అయిపోతుంది. అలా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఏదైనా కానీ రోగం తగ్గట మందు తాగాలి, పుండుకు తగ్గట మందు పెడితేనే అది మానిపోతుంది. ఏదో చూద్దాంలే అనుకుంటే దేవుని దగ్గర మొక్కుతి మీ నా దరిద్రం పోలేదా అలా అనుకోవద్దు. దానికి పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము అమ్మాయి మీద చాలా ఇష్టపడి ఇంటి లోపల అమ్మాయి మొహములా పడి ఉన్న పైసంతా ఖర్చు చేయడం, ఉన్నదంతా పోయి పెట్టడం, ఉన్నంతా లాస్ చేసుకోవడం, ఇంటి లోపల బాధపడడం. ఏమిరా ఈయన ఏంది ఎక్కడో పోతుండు, ఉన్న పైసంతా ఖర్చు చేస్తుండు, ఎక్కడ పెడుతుండు, ఏం చేస్తుండు, ఏం లేదమని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తారీఫ్ కావడం, ఆలోచించడం. మీకేమో అమ్మాయి ఆలోచన లోపల, అమ్మాయి షోకు లోపల పడి మీరు ఉన్నదంతా ఖర్చు చేసుకొని మనసు మొత్తం పాడు చేసుకునడం, కష్టం చేయక మనసు పోవడం, అక్కడిక్కడ తిరగడం. అది కరెక్ట్ కాదండి. ఈ కుంభరాశి వాళ్ళకి చెప్తున్నా, ఈ మొహంలో పడితే ఇల్లు పాడైపోతుంది. ఉన్నది మొత్తం ఖర్చు చేసుకుంటారు, నలుగుట్ల నవ్వుల పాలవుతారు. తర్వాత బాధపడ్డా, కష్టపడ్డా, నష్టపడ్డా లాభం లేదు. ముందే జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వాళ్ళ మీద మాత్రం దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. మీరు తొందర పడితే చాలా నవ్వుల పాలవుతారు. ఇంతకుముందే అపనింద వచ్చినాయి, ఇంతవరకు అపనిందలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి చక్రం వల్ల పడకుండా మోసపోతారు, నష్టపోతారు, కష్టపడతారు, నలుగుట్ల ఇకారం అవుతారు. సారీ గవ్వలేస్తారు. ఓం నమ శివాయ. వావ్, చాలా మంచి గవ్వలే పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. చూశారా, గురుబలం 2 ఉన్నాయి, శనిబలం కూడా 2 ఉన్నాయి. అంటే 2 సమానం ఉంది. తరాదులా తూగినట్టు. మీరేం చేయాలంటే తొందర పడకుండా భగవంతుని మీద భారం పెట్టి నడవండి. ఆ శిరిడి బాబా దర్శనం చేసుకుని రండి, మీకు జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.